హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టెక్ టాక్ మండేస్. ఈరోజు ఈ వీడియోలో మనం కెరీర్ గ్యాప్ ఉన్నోళ్ళు రెజ్యూమ్లో ఎలా పెట్టుకోవాలి అనే దాని గురించి మనం మాట్లాడుకుందామండి. అంటే వాళ్ళు వచ్చేసి రెజ్యూమ్లో కంప్లీట్ ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టుకోవాలా, లేదంటే వాళ్ళు ఫ్రెషర్గా వెళ్ళాలా, లేదంటే ఒక 2 ఇయర్స్ కెరీర్ గ్యాప్ 2 ఇయర్స్ ఫేక్ పెట్టుకోవాలా అనే దాని గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేస్తుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి మరియు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మటుకు మర్చిపోవద్దు అనమాట. ఇప్పుడు మనం మెయిన్ కంటెంట్లోకి వెళ్తే నాకైతే చాలా మంది అడుగుతున్నారనమాట. భయ్యా నాకు వచ్చేసి ఒక 3 ఇయర్స్ గ్యాప్ ఉంది, 4 ఇయర్స్ గ్యాప్ ఉంది, సో నేను ఫ్రెషర్గా వెళ్ళవచ్చా అనేది మెయిన్ క్వశ్చన్ అనమాట. సో ఇప్పుడు దాని గురించి ఫస్ట్ మనం మాట్లాడుకుందాం. సో ఇప్పుడు ఏంటంటే మీకు కనుక ఒక 3 ఇయర్స్ 4 ఇయర్స్ ఎక్స్పీరియన్స్, సారీ 3 ఇయర్స్ 4 ఇయర్స్ గ్యాప్ ఉందంటే ఐటీ కంపెనీస్ వచ్చేసి మిమ్మల్ని కనుక కాల్అవుట్ చేసినాయి అంటే 2018 19 20 21 వాళ్ళు ఫ్రెషర్స్ కింద కన్సిడర్ చేస్తే అప్పుడు ఏంటంటే మిమ్మల్ని పిలిచినప్పుడు ఏంటంటే మీకేందంటే అక్కడ లాస్ట్ 4 5 ఇయర్స్ నుంచి వచ్చే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు వచ్చేసి చాలా మంది అయిపోతారు అనమాట. వీళ్ళందరితో మీరు పోటీ పడాలన్నమాట. వీళ్ళందరితో మీరు పోటీ పడాలంటే మీరేంటంటే టెక్నికల్గా బాగా స్ట్రాంగ్ అయి ఉండాలండి. ఎందుకంటే కొన్నిసార్లు ఏంటంటే ఐటీ కంపెనీస్ ఏంటంటే రీసెంట్గా ఎవరైతే వస్తారో వాళ్ళని ప్రిఫర్ చేస్తాయి. సో వాళ్ళందరితోటి మీరు కనుక పోటీ పడాలంటే మీరు టెక్నికల్గా బాగా స్ట్రాంగ్ అయి ఉండాలి. అంటే మిమ్మల్ని ఎవరైతే ఇంటర్వ్యూ చేస్తారో వాళ్ళకి మీరు నమ్మకం కలిగాలి. ఆ నమ్మకం ఎలా అంటే ఈ క్యాండిడేట్ నేను తీసుకుంటే కొంచెం మామూలు ట్రైనింగ్ ఇచ్చినా కూడా డైరెక్ట్గా ఏంటంటే జాబ్లో డైరెక్ట్గా వర్క్ ఇచ్చినా కూడా చేయగలుగుతాడు అనే నమ్మకం కనుక మీరు ఇంటర్వ్యూయర్ కనుక సెట్ చేస్తే ఈజీగా మీకు జాబ్ వచ్చేసింది అనమాట. సో మీరు అలాగలా లేకుండా ఏదో మామూలుగా కనుక మీరు నేర్చుకున్నారంటే అంత కాన్ఫిడెన్స్లో మీరు వచ్చేసి కొంచెం కష్టంగా ఉండిద్దండి. సో ఆ నమ్మకం మీరు ఎలా క్రియేట్ చేయగలుగుతారంటే మీరు వచ్చేసి నేర్చుకునే టెక్నాలజీ ఉండేది కదా, వాళ్ళు ఎంత నేర్చుకున్నా మీరు పక్కాగా 100% నేర్చుకోండి. ఆ నేర్చుకునేదంటే ఇప్పుడు మీరు ఒక ఫుల్ స్టాక్ డెవలపర్ కింద వెళ్ళాలనుకుంటున్నారంటే ఫుల్ స్టాక్ రిలేటెడ్ టెక్నాలజీస్ అన్నీ నేర్చుకోండి. అంటే ఏంటంటే మీకు జావా సైడ్ వెళ్ళాలంటే జావా స్ప్రింగ్ బూట్, జావా స్క్రిప్ట్, జేక్వెరీ, తర్వాత రియాక్ట్, యాంగులర్, ఇలా సిఎస్ఎస్, హెచ్టిఎంఎల్, ఇది నీకు ఒక ఫుల్ స్టాక్ డెవలపర్ కింద వచ్చింది అనమాట. సో ఇవన్నీ కనుక మీరు నేర్చుకున్నారంటే మీకు ఏంటంటే ఈజీగా మీకైతే జాబ్ అయితే ఈజీగా వచ్చిందండి. సో అప్పుడు ఏంటంటే మీరు ఆ ఎంతమందితో పోటీ పడినా కూడా మీకు ఏంటంటే జాబ్ రావడానికి ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉంటాయి. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఎక్కువ కాబట్టి ఒక మీకు 4 ఇయర్స్ ఉన్నారు కాబట్టి మీకు అన్ని కంపెనీస్ లాస్ట్ 4 ఇయర్స్ని ఫ్రెషర్స్ కింద ట్రీట్ చేయవన్నమాట. సో అక్కడ ఏంటంటే మీకు కొన్నిసార్లు ఏంటంటే ఆపర్చునిటీస్ కూడా తగ్గడానికి ఛాన్స్ ఉండిద్ది. అది కూడా ఏంటంటే మీరు మైండ్లో పెట్టుకోవాలి అనమాట. ఒకవేళ మీకు ఆపర్చునిటీస్ రాకపోతే ఏం చేయలేదని ఇప్పుడు నేను చెప్తాను. సో ఒకవేళ మీకు ఆపర్చునిటీస్ రాలేదంటే మీరు అప్పుడు ఏం చేయాలంటే మీకు ఒక 4 ఇయర్స్ ఉందంటే గ్యాప్, కెరియర్ గ్యాప్, అప్పుడు మీరు ఏం చేయాలంటే ఏదర్ మీరు కంప్లీట్గా ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టుకోవాలి. కాకపోతే నేనైతే కంప్లీట్గా ఫేక్ ఎక్స్పీరియన్స్ రికమెండ్ చేయను అనమాట. మీకు ఏంటంటే కెరియర్లో ఫస్ట్ మీకు శాలరీ ఇంపార్టెంట్ కాదండి, మీకు ఒక కంపెనీలోకి వెళ్ళి రియల్ టైం ఎక్స్పీరియన్స్ తెచ్చుకోవడం ఇంపార్టెంట్. ఆ బ్రేక్ కావాలి. సో దానికి ఏంటంటే మీరు కంప్లీట్గా ఏంటంటే 4 ఇయర్స్ ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టుకోవద్దు. కంప్లీట్గా మీరు 4 ఇయర్స్ ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టుకున్నారంటే మీ మీద ఏంటంటే ఎక్స్పెక్టేషన్స్ అయితే ఎంతో కొంత ఉంటాయి అనమాట. మీరు ఒక కంపెనీలో జాయిన్ అయిన తర్వాత వాళ్ళకు వచ్చేసి ఓకే ఈ క్యాండిడేట్ లాస్ట్ 4 ఇయర్స్ చేస్తున్నాడు అంటే ఈ క్యాండిడేట్ సీనియర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఈ క్యాండిడేట్కి మనం ఈ టాస్క్ ఇస్తే కాంప్లెక్స్ టాస్క్ ఇస్తే చేయగలుగుతాడని ఎక్స్పెక్టేషన్స్ వాళ్ళకు ఉంటాయి. ఆ ఎక్స్పెక్టేషన్ మీరు మీట్ అవ్వకపోతే మిమ్మల్ని ఏంటంటే కంపెనీలో నుంచి తీసేయడానికి ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉంటాయి అనమాట. అలాంటప్పుడు మీరు ఏం చేయాలంటే అదే 4 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ని మీరు స్ప్లిట్ చేయండి. 2 ఇయర్స్ వచ్చేసి కెరీర్ గ్యాప్ పెట్టుకోండి, 2 ఇయర్స్ ఏంటంటే ఎక్స్పీరియన్స్ కింద పెట్టుకోండి, ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టుకోండి. అప్పుడు మీకు ఏంటంటే ఎటువంటి ప్రాబ్లం ఉండదు. అంటే 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ మీద వచ్చిన వాళ్ళని మేమంతా ట్రీట్ చేయమన్నమాట. వాళ్ళు ఏంటంటే మామూలుగా మరీ వాళ్ళకి అంత కాంప్లెక్స్ టాస్క్ అయితే ఇవ్వమన్నమాట. వాళ్ళకి ఏంటంటే చిన్న చిన్న టాస్క్లే ఇస్తాము. సో అలా ఏంటంటే మేము మీకు చిన్న చిన్న టాస్క్లు ఇచ్చినప్పుడు ఏంటంటే మీరు ఏంటంటే ఎంతో కొంత చేయగలరు కాబట్టి మీకైతే ఏంటంటే సర్వైవల్ అవ్వడానికి ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉంటాయి అనమాట. కొందరు ఏం చేస్తారంటే అది ఎవరైనా నాన్ ఐటీ నుంచి వస్తున్నారంటే వాళ్ళకేందంటే పెద్ద ఇబ్బంది అయితే ఏమి ఉండదండి. వాళ్ళకి వచ్చేసి ఫస్ట్ 2 ఇయర్స్ నాన్ ఐటీ పెట్టుకోండి, ఒక 2 ఇయర్స్ ఫేక్ పెట్టుకోండి. ఎందుకంటే కంపెనీస్ వచ్చేసి నాన్ ఐటీ కూడా యాక్సెప్ట్ చేస్తాయి అనమాట. కాకపోతే ఏంటంటే మీరు దాని రిలేటెడ్ డాక్యుమెంట్స్ అన్ని మీకు పక్కాగా ఉండాలి. అంటే ఒక 2 ఇయర్స్ ఏంటంటే మీరు నాన్ ఐటీలో చేశారంటే ఆ 2 ఇయర్స్ రిలేటెడ్ పే స్లిప్లు ఇవన్నీ వాళ్ళు అడుగుతారన్నమాట. ఆ డాక్యుమెంట్స్ అవన్నీ మీకు పక్కాగా ఉంటాయి. అంటే టీచింగ్ ఫీల్డ్ కానీ లేదంటే కోర్ సైడ్ కానీ ఇలా మీరు చేసి ఉంటే ఆ డాక్యుమెంట్స్ అని మీకు కనుక కంపెనీకి ప్రొడ్యూస్ చేస్తే మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు అనమాట. అంటే బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్లో కూడా మీరు చిక్కరనమాట. సో ఇదనమాట ఈరోజు వీడియో. మీకు కనుక మన వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి మరియు లైక్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయడం కూడా మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ.